బీసీలకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. 34% రిజర్వేషన్ అనేది బీసీలకు రాజకీయంగా అవకాశ ద్వారమన్నారు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని తమ రాజకీయ సిద్ధాంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన బలహీన వర్గాలకు ఆది నుంచి అండగా ఉన్నది తమ ప్రభుత్వమేనన్నారు. సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకుని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు కానీ మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏదుందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది, 13 జిల్లాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 28 జిల్లాలు ఉన్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు, ఇంక చిన్న చిన్న నిర్ణయాలు ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే దిశ, దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిజర్వేషన్ డెసిషన్. It is a historic correction that gives political voice, dignity and participation to the communities that have carried Andhra Pradesh forward. ఇది హిస్టరీలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 34% బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 34% అంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం. 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం. 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇది ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదు, మా రాజకీయ సిద్ధాంతం అని మరొక్కసారి ఈ సభ ద్వారా ప్రజలకు 2024
ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్తే చరిత్రహీనులుగా మిగులుతారని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు ఇది అని సీఎం అన్నారు. బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ప్రముఖ బీసీ నాయకులకు అందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నారు. సారిగా దిశ 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ నేను ముఖ్యమంత్రి 1995లో యాక్ట్ ఆఫ్ 5 కింద మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాం. ఇదే కోటా దిశ 34%, 95, 2001, 2006, 2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 జీవోఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలే. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. దీనివల్ల అధ్యక్ష 16,800 మంది అనేక స్థాయిల్లో బీసీ నాయకత్వానికి అన్యాయం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వీడిది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.